శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతియే నమ. నీలాతుంగస్తనగిరితటీ సుప్త ముద్ధోత్థ కృష్ణం పారార్ఘ్యం స్వం శృతిశతశిరసిద్ధ మధ్యాపయంతి శోచిష్టాయాం సజనిగళితం యా బలాత్కృచ్ఛ భుక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయేవాసు భూయ. ఇవాళ తిరుపతిలో మనం 11వ పాసురం చదువుకుందామండి. కత్తు కదవై కళంగల్ పలకరందు செத்தா திரளியே சென்று செறிச்செய்யும் குத்தமொன்றில்லாத கோவலதும் பார்க்கொழியே புத்தரவல்கள் புனமையிலே போதராய் சுத்தத்து தோழி மாலெல்லாரும் வந்து நின் முத்தம் புகிந்த முகில் ஒன்றின் பேர் பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி నీ ఎత్తుకుని పుల్లెలోరెంబావాయ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, లేగ దూడలు కలవి దూడల వల్లే ఉన్నవి అయినా ఆవుల మందలను ఎన్నిటినో పాలు పితుకగలవారు, శత్రువులను ఎదిరించి బలంతో యుద్ధం చేయగలవారు, ఏ విధమైన దోషము లేని వారైనా గోపాలకుల వంశము నిలిచిన ఓ బంగారు తీగ, పుట్టులోని పాము పడగవలే ఉన్న నితంబ ప్రదేశం కల్లానా, అడవిలో నెమలి వల్లే అందమైన కేశపాసంతో ఉప్పుచున్నదానా, రా అమ్మ, చుట్టములు చెలికెత్తలు అందరూ వచ్చారు, నీ ముంగిట చేరారు, నీలమేఘవర్ణుడైన శ్రీకృష్ణుని నామమును కీర్తిస్తున్నారు, అయినా నువ్వు ఉలకక పలకక ఉన్నావేంటమ్మా, ఓ సంపన్నురాలా, ఈ నిద్రకి అర్థం ఏంటో చెప్పమ్మా అని చెప్తున్నారండి. ఆవిడ బంగారు తీగ అని చెప్పారనమాట ఈ పాసురంలోను. ఏ దోషములు లేని గోపాలకుల వంశంలో పుట్టిందనమాట ఆవిడ. చిలకత్తలందరూ చేరారు, నీ ముంగిట ఉన్నారు, నీలమేఘవర్ణుడైన శ్రీకృష్ణుని నామమును కీర్తిస్తున్నారు, నువ్వు రామ్మ, నువ్వు కీర్తించమ్మా, నువ్వు లోపల పడుకుని ఏం చేస్తున్నావు అని బతిమాలుతున్నారండి వాటి పాసురంలో.